హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి జాతర కన్నుల పండగ ప్రారంభమైంది. ప్రతి ఏటా బోనం కళ్యాణ మహోత్సవాలు శుభకృత నామ సంవత్సరం మార్గశిర శబ్ద పంచమి నుండి మొదలుకొని ఏకాదశి వరకు శైవంగా ముక్త ప్రకారంగా దీక్షతో ప్రముఖ క్షేమంగా పండితులు శ్రీ బ్రహ్మశ్రీ కొమల్లపల్లి సంపత్ కుమార్ శర్మ, బ్రహ్మశ్రీ పాపకంటి వీరయ్య శర్మ పరిరక్షణలో వేదములు మహోత్సవములతో శివనామ సంకీర్తనలతో అత్యంత వైభవంగా షష్ఠి జాతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏట జరిగే ఈ స్వచ్ఛ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా వస్తారు. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकरपार्वतीभ्यां। సుబ్రహ్మణ్య షష్ఠి అనగానే ఎంతో ప్రశస్తమైనదిగా మనకు పురాణాలన్నీ కూడా ప్రతిపాదించాయి. అలాంటి పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి జాతర మహోత్సవములు మన పరకాల పట్టణంలో సనాతన కాలము అనగా సుమారు 1200 సంవత్సరములకు పైనుండి కూడా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి జాతర మహోత్సవములు ఎంతో వైభవముగా జరుపుకుంటూ ఉన్నట్టుగా మనకు చారిత్రకంగా తెలియవచ్చుచున్నది. మరి పరకాల పట్టణంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానము ఎంతో విశిష్టమైనటువంటి స్వామివారు భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతూ ఉన్నారు. ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి జాతర మహోత్సవములు సప్తాహ్నిక దీక్షతో శైవాగమోక్తముగా అత్యంత వైభవముగా జరపబడుతూ ఉన్నాయి. అందులో భాగంగా అమావాస్య రోజున వంశపారంపర్య అర్చక గృహము నుండి ప్రతినిత్యం పంచమి వరకు కూడా, మార్గశిర శుద్ధ పంచమి రోజు సాయంత్రం వరకు కూడా ప్రతినిత్యం దీపారాధన, అదేవిధంగా మంగళ వాయిద్యములతో వేద మంత్రోచ్చరణములతో స్వామివారి మహానివేదన కార్యక్రమం జరపబడి, మార్గశిర శుద్ధ పంచమి రోజున స్వామివారికి అష్టదిగ్బంధన, ఆనతి కట్టుట అనబడినటువంటి కైంకర్యాన్ని చేసి స్వామివారికి విశిష్టమైనటువంటి పసుపును అలంకరించి నిన్నటి రోజున స్వామివారిని అష్టదిగ్బంధనానంతరం కవాట బంధనం చేసి ఈ రోజున అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వంశపారంపర్య అర్చక గృహము నుండి 16 రకాలైనటువంటి వంటకముల చేత స్వామివారికి బోనము తయారు చేసి ఆ బోనములోనే ఆ కుంకుమేశ్వర స్వామివారిని అర్చించి పరకాల పట్టణ పురవీధుల్లో వేద మంత్రోచ్చరణములతో భక్తుల యొక్క శివనామ సంకీర్తనలతో గ్రామమంతా కూడా గ్రామోత్సవం చేసి ఎడ్ల బండ్ల చేత బండ్లు తింపి దేవాలయాన్ని చేరుకొని స్వామివారికి బోన సమర్పణ, మహానివేదన సమర్పణ జరిపి సప్తమి రోజున స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం, అప్పటి నుండి స్వామివారి కళ్యాణ ఉత్సవాలన్నీ కూడా జరపబడతాయి. ఈ విధంగా 7 రోజుల పాటు స్వామివారి కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం ఆనవాయితీగా సుమారు 1200 సంవత్సరాల నుంచి జరపబడుతూ ఉన్నాయి. ఈ రోజున ఈ సంవత్సరం
ఈ యొక్క సోమవారం రోజున పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి జాతర మహోత్సవం బోన సమర్పణతో దేవాలయాన్ని చేరుకుని స్వామివారు భక్తుల యొక్క అందరినీ కూడా అనుగ్రహించుచూ ఉన్నారు. ఈ యొక్క బోనములో పరకాల పట్టణంలోని వేలాది మంది భక్తులు పాల్గొని పరిసర ప్రాంత భక్తులు కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. శుభం భవతు.